బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పై కామెంట్లతోటి కలకలం రేపుతున్నటువంటి కవితపై ఎదురుదాడి మొదలైంది. బీఆర్ఎస్ నేతలే కవితపై ఎదురుదాడికి దిగుతున్నారు. పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు ఏకంగా పార్టీ అధినేత కుమార్తె తోటి ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన కల్వకుంట్ల కవిత తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రవీందర్రావు వ్యాఖ్యలు వైరల్ కావడంతో ప్రస్తుతం బీఆర్ఎస్లో అంతర్గత కలహాలు తీవ్రమయ్యాయని స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా కవిత చర్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తిగా ఉందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎమ్మెల్సీ రవీందర్రావు ఇంకా ఏం మాట్లాడారంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు బిజీగా ఉన్నటువంటి సమయంలో కవిత ఇటువంటి వ్యాఖ్యలు చేయడము, ఇంత ఆతృత చూపడము, లేఖ అంశంపైన కవిత ఏదైతే లీక్ అయినటువంటి అంతర్గతంగా రాసినటువంటి లేఖను ఏ రకంగా లీక్ అయిందనేటువంటి అంశంపై కేసీఆర్ మాట్లాడతారు కదా, ఎందుకంత తొందరపాటు కవితకు అని చెప్పేసి రవీందర్రావు ప్రశ్నించారు. కవిత తొందరపడి వ్యవహరించారని కూడా రవీందర్రావు అన్నారు. కేసీఆర్ ప్రస్తుత బాధ్యతలను, అదేవిధంగా కేసీఆర్ పరిస్థితిపై ఆయన మరింత నొక్కి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కాళేశ్వరం నోటీసులపై చర్చిస్తూ ఆయన బిజీగా ఉన్నారని చెప్పేసి కవితకు తెలియదా అని చెప్పేసి ప్రశ్నించారు. దేవుడు లాంటి కేసీఆర్ పైన దండెత్తుతారా అని చెప్పేసి ధ్వజమెత్తారు. పార్టీలోని చాలామంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవం, ఎంత విధేయత కలిగి ఉన్నారో ఈ వ్యాఖ్యలు తెలియజేస్తాయి. అయితే రవీందర్రావు కవితను బహిరంగంగా ఖండించడము ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్లో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలను సూచిస్తుంది. అయితే ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు కవిత వైఖరి పట్ల స్పష్టమైన అభ్యంతరాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నాయి. పార్టీ క్రమశిక్షణ, అంతర్గత సమాచార మార్పిడిపై ప్రశ్నలను ఖచ్చితంగా లేవనెత్తుతున్నాయి. అయితే ఈ సంఘటన బీఆర్ఎస్ వర్గాల్లో నాయకత్వము, ఐక్యత గురించి మరింత చర్చకు, పరిశీలనకు దారితీసేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీలో కవిత తీసుకొచ్చినటువంటి సంక్షోభానికి, కవిత చేసినటువంటి కామెంట్స్కి అయితే కవితకు బీఆర్ఎస్ పార్టీ నుంచే విమర్శలు వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. మొట్టమొదటిసారిగా ఆ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా కవితకు కూడా అత్యంత సన్నిహితుడు, కుటుంబ సభ్యుడు ఉన్నటువంటి తక్కలపల్లి రవీందర్రావే ఏకంగా కవిత పైన విమర్శలు చేసినటువంటి, ప్రతి విమర్శలు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే ఈ కోణంలో చూస్తే కనుక కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి మెల్లమెల్లగా బయటికి వస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎందుకంటే మనం చూస్తుంటే కనుక ముందు నుంచి కూడా కవితకు జిల్లాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యాక్సెస్ని కట్ చేయడము, ఆ తర్వాత కవిత ఏదైతే అంతర్గతంగా కేసీఆర్కి రాసినటువంటి లేఖ బయటికి రావడము, అంతేకాకుండా కవిత ఈరోజు ఒక మీడియాతో ఒక చిట్చాట్లో పలు వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే కనుక, అంతేకాకుండా ఇప్పుడు కవిత పైన బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ప్రతి దాడిని కనుక చూస్తే కనుక కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా బయటికి పంపేటువంటి ప్రయత్నం అయితే కనబడుతుంది. లేకపోతే కవితనే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పోయేటువంటి ప్రయత్నం అయితే చేస్తుందనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏదేమైనా అసలు కవిత రాజకీయ ప్రయాణం ఎట్లా ఉండబోతుంది, కవిత కొత్త పార్టీ పెడతారా, లేకపోతే ఇంకా ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా, లేకపోతే రాజకీయంగా తటస్థంగా ఉంటారా అనేది మనం చూడాలి.